ఏం చేస్తున్నావురా? దాన్ని తలుచుకుంటున్నావా? నీ కలలుగానే మిగిలిపోతాయి. ఎందుకక్క? కూతుర్ని పెద్ద చదువులు చదివించి దానికి తగ్గ మొగుడిని తీసుకొస్తా అంట మీ బావగారు. పాలు బాగా కాగబెట్టావా? అవునమ్మా. ఏమి చిత్ర ఏంటమ్మా ఇది? నిద్రపోయే టైం ఇది. ఎప్పుడైనా తొందరగా లేచి చదివేవా నువ్వు? 10 నిమిషాలమ్మా. మొదట పిలిచినప్పుడు 10 నిమిషాలని చెప్పావు. లేగవే. ఎందుకమ్మా ఇలా ఇసిగిస్తున్నావు? ఎప్పుడు లేచి చదువుకోవాలో నాకు తెలీదా? ఎందుకే ఇలా ఇసుక్కుంటున్నావు? బాగా చదవచ్చుగా. నీకన్నా ఎక్కువ మార్కులు తీసింది ఆ పిల్ల. చదివే పని కన్నా నీకే పని ఉందే? లేకపోతే ఆ అమ్మాయి కన్నా 1 మార్క్ ఎక్కువగా తీసుకో, తర్వాత నిద్రపో. నాన్నా చూడండి నాన్నా, ఎవరి పేరైతే నాకు నచ్చదో తన పేరు చెప్పే నన్ను పోలుస్తోంది. చెప్పాలి వాడు చదువు విషయాలు తలదూర్చదని. వెళ్ళి నీ పని చూసుకో. అమ్మాయి మంచికే కదా నేను చెప్పాను. నేనేదైనా నోరు తెరిస్తే ఇద్దరికి నచ్చదు. ఎలాగో పోండి. ఈ 10వ తరగతి పరీక్షలో నీకే ఫస్ట్ మార్క్ వస్తుందమ్మా. మీ నాన్న ఎప్పుడు నీతోనే ఉంటారమ్మా. నువ్వేం దిగులు పడకు. ఇప్పుడు నీకు సంతోషమేగా? చిత్ర చెప్తోంది ఇందు ఎప్పుడు ఎక్కువ మార్కులు తీస్తుంది. రేపే ఆఖరి పరీక్ష. తను పరీక్ష రాయకూడదు. దానికి ఏమైనా దారి ఉంటే చెప్పు. తను పరీక్ష రాయకూడదండి. ఇప్పుడు అదొక్కటే మార్గం. అదేరా నేను చెప్తోంది. దానికి ఏమైనా దారి ఉంటే చెప్పు. అది మీ దగ్గరే ఉందండి. రే అర్థమయ్యేటట్టు చెప్పరా. మీరు గంజా ఇచ్చి పిచ్చోడిని చేసి సంఖ్యలేసి ఉంచారు కదా మీ తమ్ముడు ఖాళీని. అయ్యగారు నేననలేదండి. మీరు సొమ్ము కోసం ఆశపడి మీరే అలా చేశారని ఊరోళ్ళందరూ అనుకుంటున్నారండి. అలా అన్నవాడు ఎవడైనా నాకు దొరికితే వాడి తల నరికి కాస్తాను పంపిస్తారా? సరే వదిలే. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో అది చెప్పు. మీ తమ్ముడికేసిన సంఖ్యలు విప్పేసేయండి అయ్యా. సంఖ్యలు తీస్తే చాలా ప్రమాదం రా. ఎవరిని చూసినా సరే కరిచి చంపేస్తాడురా. వాడు ఒక మృగం. ఆ విషయం నీకు తెలుసు కదా. ఇప్పుడు కావాల్సింది అదేనండి. రేపు అరటి తోటకి నీళ్లు పోయడానికి మా బావ వస్తాడండి. ఆ సమయం చూసి మీ తమ్ముడికి ఎక్కువ గంజా ఇవ్వండి. కోరికి చంపేస్తాడని చెప్పారు కదా, అది జరగాలి. అది సరేరా. మీ బావని వాడు కరవటం వల్ల మనకేంట్రా లాభం? మీరే అర్థం చేసుకుంటారు లాభం ఏంటని. అయ్యగారు మీకోసం నేనే ఆలోచించి వేసిన పథకం ఇది. నా కోసమా? అది జరగదని చెప్పరా. ఆ పిల్ల చదివి పెద్దదైతే దాని నీడను కూడా నువ్వు తాకలేవురా. తను నీకు కావాలి అంతే కదా. ఏవైనా సరే నీ ప్లాన్ నాకు బాగా నచ్చిందిరా. అయ్యగారు కూలీ తీసుకునేవాడు కూతురు, కూలీ ఇచ్చేవాడు కూతురు కన్నా గెలుపు అనేది ఉండకూడదు.
భగవంతుడా, అందరినీ కాపాడు తండ్రి. ఏమే? ఏ నిన్నే, ఎంత ముద్దుగా నిద్రపోతుందో చూడు. ఏమే? ఏయ్ మ్మ్. లేవే. అయ్యో, నిద్రపోయేటప్పుడు ఏంటి ఊరికే నసా? నాకు నీ గురించి తెలీదా? అమ్మా, అమ్మా ఇందు, లేమ్మా. ముందు తాగమ్మా, టైం అయిందో తెలుసు కదా. ఏంటి, బాగా చదివావు కదా, బాగా రాయాలి. ఏమ్మా, బాగా రాస్తావు కదా. సరే నాన్న. నువ్వు నా మాట నిలబెట్టాలి. ఎవరో కూర్చున్నట్టుగా ఉంది. ఎవరై ఉంటారు? ఎవరు? ఎవరా నువ్వు? ఏయ్, అడుగుతున్నానుగా, ఎవరా నువ్వు? అడుగుతున్నాను, సమాధానం చెప్పవా? ఏయ్, ఎవరా నువ్వు? రేయ్, అడుగుతున్నానుగా, సమాధానం చెప్పరా, ఎవరా నువ్వు? కాళీగడికి మొత్తం ఎక్కువైపోయినట్టుంది.